క్రిస్మస్ వీడియోకి ఎగ్జాక్ట్గా కంటిన్యూషన్ బ్లాగ్ ఇది. అసలు ఎప్పటికప్పుడు ఎడిట్ చేయాలా పెట్టాలనుకుంటూనే ఉంటా, కానీ నా లేజినెస్ వల్ల అస్సలు కుదరదు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. 12 అయింది, హనీకి హ్యాపీ బర్త్డే నేనే ఫస్ట్ చెప్తున్నా. సో బాబాయ్ గారు వెళ్ళి మామయ్య వెళ్ళి కేక్ అయితే పట్టుకొని వచ్చేసారు. సో వీడియో కాల్లో నాన్నకి హనీ వాళ్ళ నాన్న విష్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మా బావ మా ప్రోచు ఇద్దరే మిస్సింగ్ అనమాట. సో బావ రేపు వస్తాడు. ఇక్కడ 12 o'clock కేక్ కటింగ్ స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇవాళ బర్త్డేస్లో చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బర్త్డే మాకు ఒక స్పెషల్ కూడా అవ్వబోతుంది. ఈ బర్త్డే అనుకోకుండా ప్రోచు బర్త్డే తర్వాత హనీ బర్త్డే రెండు ఇక్కడే జరుగుతున్నాయి, వసంత పిన్ని వాళ్ళ ఇంట్లో. అనుకోకుండా మా జీ ఫెస్టివల్ కూడా వసంత చిన్న వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. ఇక్కడ చూసారా మా తమ్ముడు. ఇంకో స్పెషల్ ఏంటంటే, మా తమ్ముడు వెరీ సూన్ యూకే వెళ్తున్నాడు. సో కుదిరితే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానేమో వెళ్తే, లేదంటే లేదు. సో ఇప్పటికైతే ఇక్కడ ఏం జరుగుతుంది, మేనమామ దగ్గరుండి కేక్ కటింగ్ చేస్తున్నాడు, ఎందుకంటే బావలేడు కదా, అట్లా అనమాట. సో ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. వాళ్ళ డాడీని చాలా మిస్ అయింది, ప్రోచును కూడా అలాగే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉండింటే ఇవాళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఉన్నట్టు జరిగేది. ఒకసారి ప్రీవియస్ వీడియో చూసండి, క్రిస్మస్ హడావిడిలో మా బ్యాచ్ అంతా పత్తాలు ఆడుతున్నారు. 10 రూపాయల నుంచి మొదలై ఎక్కడ దాకా వాళ్ళ బేరం కుదిరిందో చూడాలన్నా. తర్వాత మా హనీ మా నాన్నతో డాన్స్ చేసింది. ఈ 2 clips మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ వీడియోని అయితే చూసి రావాలి, చాలా ఫన్ అండ్ చాలా బాగుండే. సో ఇక్కడ కేక్ వీడియో కాల్లో పెడుతుంది, ఎందుకంటే ఏ బర్త్డే కూడా ఇట్లా మిస్ అవ్వలేదు. అన్ఫార్చునేట్గా ఇవాళ అయితే వాళ్ళ నాన్న రేపు మార్నింగ్, అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వస్తాడు కాబట్టి మార్నింగ్ ఇప్పుడు మిస్ అయింది. మా అమ్మ గొప్ప త్యాగం చేసింది మనవరాల కోసం. ఏం చేసిందంటే, ఆటని డ్రాప్ చేసి వచ్చిందంట, డ్రాప్ అయ్యి వచ్చిందంట. ప్రౌడ్గా చెప్తుంది, అల్వేలా యు ఆర్ గ్రేట్ అయ్యి, ఎందుకంటే మనవరాల కోసం ఆట డ్రాప్ అయ్యి వచ్చిందంట. ఇంక ఇక్కడ బాబాయ్ అసలు పెళ్ళైన కొత్తలో హనీ చాలా చిన్న పాప ఉండే, లైక్ ఎల్కేజీ క్లాస్ ఉన్నప్పుడు ఏమో ఉండే హనీ బర్త్డేకి, మళ్ళీ ఇప్పుడే ఉన్నాడు. సో అదొక హ్యాపీ మూమెంట్. తర్వాత వాళ్ళ మామయ్యలు, తర్వాత వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు అందరి మధ్యలో ఈ బర్త్డే జరుగుతుంది కాబట్టి చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఇంకా ఇక్కడ నాకు మా హనీకి ఒక స్పెషల్ బాండింగ్. మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ అదే. సో ఏంటంటే ఇక్కడ మాకు ఎవ్రీ టైం ఇట్లా బర్త్డే సిచ్యువేషన్ చూస్తే మేము ఇంకా చిన్న పిల్లది పుట్టినప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ అవుతుండేనో మేము ఇంకా స్టిల్ అదే మాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అట్లా చూసారా, నిన్న మొన్న పుట్టిన పిల్లలందరూ పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ అక్కల్ని వాళ్ళే ప్యాంపర్ చేసుకోగలడానికి ఇక్కడ ఇంకా మా కార్డ్స్ ఆడే బ్యాచ్ అందరూ ఒక ఆటకి విరామం ఇచ్చి వచ్చిననమాట కేక్ తినిపించడానికి. సో చాలా హ్యాపీగా చాలా స్పెషల్గా జరిగింది ఈ బర్త్డే. అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఒక మా బావ మా ప్రోచు వీళ్ళిద్దరు ఉండింటే అసలు ఈ బర్త్డే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయేది అని అయితే నాకు అనిపిస్తుంది. ఇక్కడ హనీ వాళ్ళ చిన్న తాతయ్య, పిన్ని, సో ఇక్కడ కేక్ తినిపిస్తున్నారు. ఈ బర్త్డేకి చాలా చాలా స్పెషల్. ఈ డేలో చాలా చాలా ఏమంటారు అనుకోని విషయాలు, చాలా సర్ప్రైజెస్ చాలా బాగుండే. అసలు చాలా తిరిగాము, ఎంజాయ్ చేసాము, ప్రతి ఒక్కటి హ్యాపీ మూమెంటే అనమాట. అసలు అనుకోలేదు ఈ బర్త్డే కూడా ప్లాన్ అయితే ఏది చేయడం అయితే ఈ మధ్య మేము బంద్ చేసినాము, అంత గో విత్ ఫ్లో అన్నట్టు జరగాలని. అసలు రేపేం జరగాలనేది కూడా ప్లాన్ లేదు. మా నాన్న ఫస్ట్ మనవరాలు పుట్టింది. సో మా నాన్నకి అసలు ఎప్పుడు కూడా అయ్యో నా 2 పిల్లల తర్వాత నాకు ఇంకొక మనవరాలేనా అన్న ఫీలింగ్ అయితే మా నాన్నకి అస్సలు ఉండదు. ఎందుకో మా నాన్నకి అమ్మాయిల్ని ఎక్కువ కేరింగ్, అమ్మాయిల్ని ఎక్కువ అది చేస్తాడు. అసలు మా కొడుకుల కంటే మా పిల్లల్ని ప్యాంపరింగ్ కానీ కేరింగ్ కానీ వాళ్ళ మీదే లవ్ ఎక్కువ. అది ఏందో మరి అర్థం కాదు. ఎవరైనా అమ్మాయిలు ఎక్కువ ఉంటే అబ్బాయిల్ని ప్యాంపర్ చేయాలా, మా ఇంట్లో అట్లా కాదు. అసలు మా హనీ మా ప్రోచ్ అంటే మా నాన్నకి చాలా ప్రాణం. అసలు అబ్బాయిలు అస్సలు పట్టించుకోడు, వాళ్ళని ఎక్కువ కేర్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకో మా నాన్నకి అట్లా. తర్వాత ఇక్కడ ఫ్యామిలీ అందరం కేక్ అయితే తినిపిస్తున్నాం. వీడు రవి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో మాకు ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ తమ్ముడు. సో
అదనమాట మేనమామలు కేక్ తినిపించడాలు ఇవన్నీ హ్యాపీగా జరిగిపోయాయి. ఇంకా అయిపోయింది ఈ బర్త్డే ఇక్కడితో సమాప్తం. ఇది మార్నింగ్ అనమాట. 12 అయిన తర్వాత కేక్ కట్ చేసి పడుకున్నాక మార్నింగ్ లేసాం. అసలు ఎవ్రీ బర్త్డే లేదా ఎవరి బర్త్డే అయినా సరే ఫస్ట్ వాళ్ళ బర్త్ స్టోరీ గుర్తు చేసుకుంటాం. అదేందో మరి అది పుట్టంగానే ఎలా ఉండే, తర్వాత దానికి ఎలా స్నానం చేయించామని మా వసంత గుర్తు చేసుకుంటుంది. ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళు ఫస్ట్ మేము ఏ బేబీని అయితే చూసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏది ఉండేనో మేమైతే అదే షేర్ చేసుకుంటూ ఉంటాము. అదేంటో మాకే ఆ పిచ్చి ఉందా లేకపోతే జనరల్గా అందరూ అదే చేస్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అదే గుర్తు చేసుకుంటాం. ఇక్కడ అందరం ప్రతిదీ అసలు ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఖచ్చితంగా ఒకసారైనా ఆ సిచ్యువేషన్స్ అన్నీ రివైండ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ అమ్మ ప్రేమ ముద్దుల వర్షం కురిపించేస్తుంది. సో ఇంకా అలా అమ్మగారి ప్యాంపరింగ్ జరిగింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ మీన్స్ ఇంకా డేలో ఎలా ప్లాన్స్ ఏంటి అనేది గుర్తు చేసుకుంటున్నాం. నాకు హనీకి చాలా స్పెషల్ బాండింగ్, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక పాప. సో మోస్ట్లీ నాలాగే ఉందంటారు అందరూ. సో ఇంకా నేను ఎక్కువ దాన్ని ప్యాంపర్ చేస్తూ పెంచడం అనమాట. ఏదున్నా ఫస్ట్ అంటే మన లైఫ్ సెట్ అయ్యే వరకు ఏదున్నా ఉంటే హనీ అని అలా అనడం ఇంకా ఎగ్జైట్మెంట్ అయితే మాకు పోలేదు. సో చూస్తూనే పిల్లలు పెద్దగా అయిపోయారు. కానీ మాకెంత పెద్దగైనా మాకనే కాదు ఎవరికైనా పిల్లలంటే చిన్న పిల్లలే కదా. సో నేను పుట్టినప్పుడు నేను దాన్ని చూడగానే అనుకున్న ఫీలింగ్ నేను ఎవ్రీ టైం గుర్తు చేసి ఏడిపిస్తూ ఉంటా, టీజ్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు కూడా అదే చెప్తే హ్యాపీగా మురుస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా మార్నింగ్ అయింది కాబట్టి 1 by 1 అందరం ఇంకా హనీని విష్ చేయడము, ప్రతి ఒక్కరు మళ్ళీ అందరు వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పడం. ఇప్పుడు నా టర్న్ అయిపోయింది. ఇప్పుడు హనీ వాళ్ళ బాబాయ్ విష్ చేస్తున్నాడు. సో పొద్దున్న లేవంగానే మళ్ళీ డే హ్యాపీగా స్టార్ట్ చేస్తే ఆ డే అంతా హ్యాపీగా ఉంటుందని ఇంకా 1 by 1 అందరు రావడం, హనీ బేబీని విష్ చేయడం. సో శేఖర్ ఇక్కడ వాళ్ళ వదినను కూడా విష్ చేస్తున్నాడు, ఎందుకంటే అమ్మ స్ట్రగుల్ పడితేనే కదా బేబీ అని చెప్పేసి ఇంకా అట్లా ఇంకా ఏమైంది అక్కడ ప్యాంపర్ జరుగుతుంది అనమాట. ఇంకా అమ్మ కూతురు ఇద్దరికి ఇక్కడ అసలు వీళ్ళు రావట్లేదు, ఏం చేస్తున్నారు సైలెంట్గా అని చూస్తే వీళ్ళిద్దరూ అన్న తమ్ముడు ఇద్దరు చక్కగా సాపేసుకొని హాల్లో హాయిగా పడుకున్నారు. మా హడావిడి మాకైందనమాట. ఇంకా అట్లా అసలు ఇవాళ డే ప్లానే లేదు. ఇంకా నెక్స్ట్ ఇవాళ మేము ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యేది ఉంది. అసలు ఎంత లేజీగా ఇంకా కూర్చొని లేజీగా పోదాంలే చేద్దాంలే అని ఇక్కడ మా రవి మళ్ళీ లేసి వచ్చి వాళ్ళ అక్కని వాళ్ళ కోడల్ని ఇద్దరిని విష్ చేసి వెళ్తున్నాడు. ఇక్కడ మా పిన్నికి మా వాసలికి ఇప్పుడు ప్రేమ గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే ఇంతమంది ఒక బేబీని ప్యాంపర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దానికి ఉన్న చిన్న క్యూట్ బేబీ. ఇక్కడ నేను మా బాబాయ్ హ్యాపీ బర్త్డే టీజ్ చేస్తున్నాం హనీని. సో మొత్తం కంప్లీట్ సాంగ్ పాడినాం అనమాట. ఇంకా అట్లా తర్వాత హనీకి ఇవాళ ఆయిల్ పెట్టి మసాజ్ చేసి స్నానం చేయిస్తా అని మా పిన్ని చెప్తోంది. సో అదే చేస్తుంది అనమాట. సో ఇట్లా డే అంతా హనీని చాలా విధాలుగా సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాము. కుదిరితే క్యాప్చర్ చేసిన మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.